దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు దినాన వేకువనే ఆయన పాద సముఖంలో నిలబడడానికి చక్కటి శ్రేష్టమైన ధన్యత ఇచ్చాడు. అంతేకాకుండా మరి 11వ మాసంలో చివరి దినం, అంటే 11 మాసాలు మనం జీవితంలో వెళ్ళిపోయాయి. 2025 సంవత్సరంలో మరొక దినం వ్యవధిలో నూతన మాసంలోనికి వెళ్ళిపోతున్నాం. ఇంతటి గొప్ప ధన్యకరమైన సమయాన్ని ప్రభు అనుగ్రహించినందుని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఇటు ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి పల్లెబక్సులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరిచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించు వాక్యదానంలో పల్లెబక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుడు తన లేఖన మాటను మనకు దీవించను గాక. ప్రపంచ కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన 11 మాసాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ చివరి దినములో 11వ మాసం ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకమైన మాటలు వింటూ సత్యాలు గ్రహిస్తున్న మర్మాలు తీసుకుని మరింత బలపరిచి ఈ కార్యక్రమాన్ని నీ కొరకు నడిపించి అనేకులను ఆత్మీయంగా బలపరిచి ఘనత పొందాలి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. శాస్త్రదృష్టిలో చదవనటువంటి ఈ మాట దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలను పడిన వారికి చెప్తున్న మాట. నేనే యెహోవాను, సర్వ భూమి మీద ఉన్నటువంటి శరీరంతో ఉన్న వాళ్ళందరికీ కూడా నేనే దేవుడున్నాను. కాబట్టి వారి మధ్యలో లేక వారి విషయంలో వారి జీవితంలో ఏదైనా చేయడానికి నాకు అసాధ్యమైనది ఏది లేదన్నాడు. ఉదయకాల సమయంలో పిల్లలు మనం గమనించాలి జాగ్రత్తగా. మన జీవితంలో ఔషధం ముఖ్యమా లేక ఆయన చిత్తం ముఖ్యమా అనేటువంటి ఒక సందర్భాన్ని, ఒక సత్యాన్ని రోజు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సర్వ శరీర మానవులం కనుక అందరికీ కూడా అనారోగ్యాలు, బలహీనతలు అనేవి వస్తూ ఉంటాయి కదా, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మీరు బలహీనత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మందులు వేసుకోవద్దు, మందులు వేసుకుంటే పాపము అని బోధించే సంఘాలు ఉండడం అనేది విచారకరం. అయితే అనేక మంది విశ్వాసులు మందులు ముట్టమని, అసలు మందుల జోలికి వెళ్ళమని గొప్పలు చెప్పుకొని తర్వాత వైద్యం అవసరం అనే స్థితి వారికి వచ్చినప్పుడు నేరారోపణతో బాధపడుతూ ఉంటూ ఉంటారు. అయితే విశ్వాసులు ఎక్కడ కూడా మందులు వాడొద్దు, అసలు వైద్యుడనే సంప్రదించొద్దని బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు. లేఖనములో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. ఎప్పటికది చెప్పలేదు కూడా. వీళ్ళ మనం వాడుతున్నటువంటి అనేకమైన మందులు వనమూలిక నుండి తీయబడినవే. అవి మన ఆరోగ్యానికి మరియు బలమునకు దేవుడు ఏర్పాటు చేస్తున్నవే. ఆదికాండం 1వ అధ్యాయంలో మాటలు రాయబడినాయి. రాహేలు పుత్రదాత ఫలమునిమ్మని లేయాను బతిమాలడానికి ఆ మూలిక స్త్రీలలో గర్భధారణకు ప్రోత్సహించిన నమ్మకమే దానికి గల కారణం. రాజు అయినటువంటి హిజ్కియాకు ఆయుష్కాలం పొడిగిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా ఆ రాజుకు మీరు తీసుకుని వైద్యం చేయించమని చెప్పి ప్రవక్త అయినటువంటి యెషయా సలహా ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే వైద్యానికి బైబిల్ ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదని సత్యాన్ని గమనించాలి. అయితే వైద్యం అందుకునే బదులు దేవుని చిత్తాన్ని కూడా మనం పరిగణనలోనికి తీసుకునే అవసరం ఉంది. రోగుల కొరకు అయినటువంటి వైద్య పరిచర్యను యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమోదించారు. మత్తయి సువార్త 9:12లో. మంచి సమరయుడి గురించి మనకు తెలుసు. దొంగల చేతులు గాయపడిన వ్యక్తి ఆ యొక్క గాయముల మీద నూనె రాసి, ద్రాక్షరసం రాసి కట్లు కట్టాడు కదా. లూకా ఒక ప్రియమైన వైద్యుడిగా పిలవడానికి కారణం ఏంటంటే అతడు విశ్వాసులకు మరియు సేవకులకు ప్రేమతో అందించినటువంటి వైద్య సహాయమే. ముదిరినటువంటి కడుపు జబ్బుతో నిమిత్తము కొద్దిగా ద్రాక్షరసం త్రాగు అని చెప్పి అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతిని ప్రోత్సహించాడు. వీళ్ళ గమనించాలి, పాత నిబంధన గ్రంథంలో ఆసా అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయన ఆ విషయంలో కేవలము వైద్యులను మాత్రం నమ్ముకున్నాడు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టలే, దేవుని మీద భారమేలే, దేవా నీవు నాకు సహాయించని అడగలేదు, కేవలము వైద్యులు మాత్రమే నమ్ముకున్నాడు. అయితే అది పొరపాటు పిల్లరా.
అతని విషయంలో ప్రాథమికంగా అవసరమైనది మారు మనసు. అది లేకుండానే ఏమండి అసలు దేవుని దగ్గర రాకుండానే ఆ వైద్యుడి దగ్గర వెళ్ళిన సంఘటన మనము 2వ దినోత్సవంగా చూస్తాం. 108 వచ్చేసరికి ఆగినటువంటి రక్తస్రావముతో ఏమంటే బాధపడుతున్న స్త్రీ అనేక మంది వైద్యులకు చాలా ఖర్చు చేసేసింది అప్పటికి. కానీ తన రోగం నయమవ్వలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెంగు ముట్టింది, వెంటనే ఆమె స్వస్థపరచబడింది. అలాంటి స్త్రీను ప్రభు వారు అసలు ఎందుకు ఇంతకాలం ఇంత డబ్బులు వేస్ట్ చేశావు, ఎందుకు ఇంత డబ్బు వైద్యులకి ఇచ్చావు, అసలు ఇన్ని ఎవడు వెళ్ళమన్నాడు హాస్పిటల్కి అని చెప్పి ప్రభు ఆమెను గద్దించలే. అంతేకాకుండా ఆమెను ప్రోత్సహించి స్వస్థపరిచాడు. మందులు ప్రియులరా మరియు విశ్వాసము ఒకదానికొకటి వ్యతిరేకం కాదండి. విశ్వాసం మందులు వ్యతిరేకము కాదు. అవి సామరస్యంతో కలిసి ఉండొచ్చు మన జీవితంలో. అయితే క్రైస్తవ వైద్యశాలల్లో, క్రైస్తవ హాస్పిటల్స్ లో ప్రార్థన, విశ్వాసము మరియు వైద్యము కలిపి ఇవ్వబడుతూ ఉంటుంది. వైద్యులు ఏమండి దేవుడిచ్చిన వరం కాదా మనకి? ఆపరేషన్ చేసేటువంటి గదులలో ఆపరేషన్ చేసే ముందు ఆ సిజర్ కత్తి పట్టుకునేటువంటి ఆ సమయంలో ఆ కత్తి పట్టుకోక ముందు మోకరించి ప్రార్థించేటువంటి ఆపరేషన్ చేసే సర్జన్స్ చాలా మంది ఉన్నారు, ఆపరేషన్ చేసే వైద్యులు చాలా మంది ఉన్నారు ఈనాటికి. అది ఎంతో గర్వకారణం, మనకి అతిశయ కారణం. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లలు మందులు ఏమాత్రం ముట్టనటువంటి దైవభక్తి గల స్త్రీ పురుషులు ఉన్నారు, వారిని అభినందించాలి. వారి విశ్వాసం కూడా అభినందించదగిన విషయమే. అయితే అది ఏమాత్రం కూడా ఇతరుల మీద రుద్దొద్దు. జాగ్రత్త గమనించిన ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఎవరైనా మీలో నేను మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, నేను మందులు వేసుకోనండి, నాకు దేవుడు తగ్గిస్తే మంచిది, నీ విశ్వాసం మంచిదే, నేను అభినందిస్తున్నాను. కానీ నీ నిర్ణయాన్ని, నీ విశ్వాసాన్ని, నీకున్నటువంటి ఆ యొక్క పట్టుదలను నీ ప్రక్క వారిపై దయచేసి రుద్దొద్దు. గమనించే అవకాశం. నీకు విశ్వాసం ఉందా, నీకు భక్తి ఉందా, దేవుని దాన్ని నీ మట్టుకు నువ్వే ఉంచుకో, నీ మట్టుకు నువ్వే కనపరచు దేవుని ముందు. అందరూ ఒకే పరిమాణం కలిగిన విశ్వాసులు ఉండరండి. ఈ రోజుల్లో చాలా మంది తల్లులు తమ పిల్లలకు పోలేచుకులు వేయించట్లేదు. వారి నైతిక బాధ్యతలు వారు ఓడిపోయిన వారు. వైద్య శాస్త్రం ఏం చెప్తుందంటే, చిన్నప్పటి నుంచి నెలకు ఒకసారి, నెల 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 సంవత్సరం 2, 3, 4, 5 వరకు పోలియో చుక్కలు వేయించాలి, వ్యాక్సిన్స్ వేయించాలి. ఎందుకంటే అది పిల్లల యొక్క ఆరోగ్యం నిమిత్తమే. దాన్ని మనం ఎవరు కూడా కొట్టివేయలేము. గమనించాలి. ఒకవేళ అలా చేయలేదు అంటే ఆ తల్లులు నైతిక బాధ్యతలో ఓడిపోయిన వారుగా ఉంటారు. వీళ్ళ బోధకులు, మరి ముఖ్యంగా స్వస్థత స్వార్థికులు వైద్యుల దగ్గర వెళ్ళి అలా వెళ్ళిన విషయాన్ని ప్రజల నుండి దాచేటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే దేవుని సేవకుని ఏం చెప్తున్నానంటే, దాచడానికి ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు, దాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బోధకులు, సువార్థికులు, సేవకులు పిలువబడుతున్న వారందరూ కూడా పరిపూర్ణముగా సాధారణ మానవ మాతృలే అని ప్రజలకు తెలియనియాలి. అందరికీ అనారోగ్యం వస్తుంది. దేవుడు వీళ్ళ సేవకులు ఏ జబ్బు రాదు, వీళ్ళ విశ్వాసులు వీళ్ళకి అన్ని వస్తాయని చెప్పలే, వీళ్ళ విశ్వాసులు కాదు వీళ్ళకి అన్ని రకాల వ్యాధులు వస్తాయని చెప్పలే. అందరి ఎడల ప్రేమ కలిగిన దేవుడు, పక్షపాతము లేని దేవుడు. కనుక మానవుడు అని పిలవడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక జబ్బు చేస్తుంది. అయితే దాని నిమిత్తమై దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ వైద్యులను సంప్రదించాలనే విషయాన్ని గమనించాలి. విశేషంగా మన శరీరములకు ప్రభు రాకడలో మాత్రమే సంపూర్ణ విమోచన ఆశీర్వాదము పొందగలం. అప్పటి వరకు కేవలము ప్రథమ ఫలములను మాత్రం మనం అనుభవించగలం. కానీ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నట్టుగా, నేను దేవుడను, యెహోవా నేనే, సర్వ శరీరులకు దేవుడిని నేనే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా మరొకసారి ప్రశ్నిస్తున్నాం. కనుక మందులు, విశ్వాసము లేక వైద్యము, విశ్వాసము రెండు ఏమాత్రం కూడా ఒకటి వ్యతిరేకము కాదు. కనుక ఆయన చిత్తానుసారం కనిపెట్టుకుని ఔషధం ద్వారా మంచి ఆరోగ్యవంతులుగా విశ్వాసయాత్ర కొనసాగిస్తూ ఆ నమ్మకాన్ని క్రీస్తు యొక్క రాకడ అనేకులకు ప్రచురపరచు నిమిత్తం ముందు కొనసాగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుకుంటారు. తనలోంచి కనుమూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారం, నిజంగా నవంబర్ నెల చివరి దినంలో ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఈ సమయం లేక అనేక మంది బాధపడుతుండొచ్చు, నలిగిపోతూ ఉండొచ్చు, కానీ మమ్మును మాత్రం సంతోషభర్తలు ఉంచాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక లోతైన మాటలు, సత్యాలు గమనించగలుగుతున్నాం, గ్రహిస్తున్నాం. ఈ దినం కూడా అట్టి మాటలు మనకి ఇంపజేస్తాం. ఈ మాత్రం కూడా వైద్యము, విశ్వాసం వేరు వేరు కాదు, వ్యతిరేకం అస్సలు కాదని వాటిని జ్ఞాపకం చేస్తున్నట్టు మేము దీన్ని బట్టి ఆనందించి ఆరోగ్యవంతులుగా విశ్వాస యాత్రలు కొనసాగుతూ అనేకులను మాదిరికరంగా జీవించే కృపద ఇచ్చింది. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు కనుక్కుని ఈ దినం జరగబోతున్న ఆరాధన అంతట్లో కూడా మీరుండి ఏ ప్రాంతాల్లో ప్రదేశాలు జరుగుతుంది ప్రపంచ నలుమూలల
ఆరాధన సమయం అంతా కూడా నీ నామ మహిమలు జరిగించి ఘనత మహిమ ప్రభావం కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైనా నడిపించును గాక. ఆమేన్.